దుష్టశక్తుల ఆటలను కట్టించే విధంగా అద్భుతమైన కార్యదీక్షతో ముందుకు వెళ్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనను అమలు చేస్తున్న త్రివిధ దళాల గొప్పదనాన్ని, అందులో అసువులు బాసిన భారత జవాన్లను స్మరించుకుందామంటూ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జరిగిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ భిన్న సంస్కృతులు, భిన్న భాషలున్న సువిశాల భారతదేశంలో యుద్ధం వస్తే అందరం ఒక్కటే అన్న విధంగా ధైర్యం, స్థైర్యం కలిగిన సైనికులకు అండగా నిలబడదామని చాటి చెబుదామన్నారు. పాకిస్తాన్ ఉగ్రమూకల దాడిలో వీరమరణం పొందిన సైనికుల ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. దుష్టశక్తుల యొక్క ఆటలను కట్టించే విధంగా అద్భుతమైనటువంటి కార్యదీక్షతోటి ముందుకు వెళ్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనని అమలు చేస్తున్నటువంటి త్రివిధ సైనిక దళాల యొక్క గొప్పతనాన్ని, అందులో అసూలు బాసినటువంటి మన భారత జవానుల్ని, వారందరినీ కూడా స్మరించుకుంటూ మనం ఈ కష్టకాలంలో, ఈ సందర్భంలో మనందరం కూడా ఒక్కటే, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు ఉన్నటువంటి ఈ సువిశాల భారతదేశం విషయం వస్తే అందరం ఒక్కటే అనేటువంటి భాషను తెలియజేసే విధంగా మన స్థైర్యాలను చూపిస్తున్నటువంటి సైనికులకి అండగా నిలబడతామనేటువంటి మాటతోటి మన అందరం కూడా ఈ దేశ సమగ్రత కోసం నిలబడాలనేటువంటి మాటని మీ అందరికీ మనం చేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే అసూలు బాసినటువంటి సైనికులు ఉన్నారో, నిన్ననే మురళీ నాయక్ అనేటువంటి మన ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా పహల్గామ్లో జరిగినటువంటి ఆ దాడిలో చనిపోయినటువంటి సైనికులకు కూడా వారందరికీ కూడా వారి త్యాగనిరతని తలుచుకుంటూ వారి ఆత్మకు శాంతి కలగాలని